దమ్ముంటే ప్రకటించు సిరాజ్, దమ్ముంటే ప్రకటించు. ఎవరిని మాయ చేస్తున్నారా? ఎవరికి మోసం చేస్తున్నారు మీరు? ఈ రెండిట్లో ఎక్కడైనా సరే మీ బంధువుల్ని చంపేయండి, ఆడవాళ్ళని చంపేయండి, పసిపిల్లల్ని చంపేయండి అని ఎక్కడైనా ఉందా? లలిత్ కుమార్, నువ్వు కూడా ముష్రికివే, కానీ నిన్ను చంపడని ఖురాన్లో లేదు. నీలాంటి బహుదేవోపాసన చేసేవారిని చంపడని కూడా ఎక్కడ ఖురాన్లో లేదు. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గురించి మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ని వక్రీకరిస్తూ, అలాగే క్రైస్తవ మత గ్రంథమైనటువంటి బైబిల్ని కూడా వక్రీకరిస్తూ అన్న దమ్ముల్లా కలిసినటువంటి హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించడానికి అహర్నిశలు తన వీడియోల ద్వారా విషం చిమ్ముతున్నాడు లలిత్ కుమార్. ఖురాన్లో అల్లాను తప్ప వేరే దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయండి, నరికేయండి అనే మాట ఉంది. ఈ మాట ఇప్పటికీ కన్ఫైన్ అయ్యే ఉన్నాను నేను. దాంతోపాటు అలాంటి మాటలు, అంటే నన్ను నమ్మకపోతే వేరే దేవుణ్ణి పూజిస్తే నరికేయండి, చంపేయండి అనే మాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి మాటలు హిందూ గ్రంథాల్లో గనక చూపిస్తే ఆ గ్రంథాలను విడిచిపెట్టేస్తాను. అయితే ఈ మధ్య కాలంలో అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖురాన్లోని సూర తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5ను పూర్తిగా వక్రీకరించడం జరిగింది. ఖురాన్లోని సూర తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5లో నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులు ఎక్కడ కనబడితే అక్కడ చంపండి అని ఏదైతే ఖురాన్ ఆయత్ ఉందో అది ఆనాటి అరబ్బు ముష్రికులకు సంబంధించి అవతరించినటువంటి వాక్యాలు. అందుకే అక్కడ అరబ్బీలో అల్ ముష్రికీన్ అనేటటువంటి పదం వాడబడింది. అంటే ప్రత్యేకంగా ఆనాటి అరబ్బు ముష్రికులకు సంబంధించినటువంటి ఆయత్. అందుకే నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత అని ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో యుద్ధానికి కయ్యానికి కాలు దువ్వినటువంటి ఆనాటి అరబ్బు ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిందే తప్ప అది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ముష్రికులకు సంబంధించినటువంటి ఆయత్ ఎంత మాత్రము కాదు. అయితే ఈ వాక్యాలు ఎవరి కోసం అవతరించాయంటే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 17 సార్లు హత్యా ప్రయత్నం చేసినటువంటి వారి కోసం, అలాగే విశ్వాసుల్ని అంటే ముస్లింల్ని నిర్దాక్షణీయంగా చంపినటువంటి వారి కోసము అవతరించినటువంటి వాక్యాలే తప్ప ఇతర ముష్రికులు ఇతర బహుదేవరాధకులకు సంబంధించినటువంటి వాక్యాలు ఎంత మాత్రము కాదు. అయితే సూర తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5 యొక్క పూర్వపరాలను తెలియచేస్తూ నేను చెప్పిన విషయం ఏంటంటే ఇలాంటి వాక్యాలు హిందూ మత గ్రంథాలలో కూడా కనిపిస్తాయి. అయినంత మాత్రాన వాటిని మనం అవుట్ ఆఫ్ కంటెక్స్ట్గా మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు అని నేను కొన్ని రెఫరెన్సెస్ హిందూ మత గ్రంథాల నుండి చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక యజుర్వేద భాష్యం తీసుకొని, చూసారా బ్రదర్ సిరాజు ఎంత ఉన్మాదంగా ప్రసంగం చేశాడో, హిందూ మత గ్రంథాల పట్ల హిందూ మతం పట్ల ఎంత విద్వేషం ఇతనికి ఉందో చూడండి అని చెప్పేసి అతడు యజుర్వేద భాష్యాన్ని చూపించి ఇతర గ్రంథాలని చూపించి అతడు సిరాజ్ చెప్పినటువంటి విషయాలు ఈ గ్రంథాలలో లేవు అని చెప్పి ఒక వీడియో కూడా తయారు చేయడం జరిగింది. అయితే నేను చెప్పినటువంటి విషయాలు హిందూ మత గ్రంథాలలో ఉన్నాయా లేవా, నేను వక్రీకరిస్తున్నానా లేదా లలిత్ కుమార్ వక్రీకరిస్తున్నాడా అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12-13 మంత్రాలు ఏవైతే నేను చెప్పానో లలిత్ కుమార్ ఏం చెప్పాడో ఒకసారి మీరు చూడండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అని డైరెక్ట్గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చేయండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి? ముందు ఈ 13వ అధ్యాయంలో ఉన్న 12-13 మంత్రాలకి సిరాజ్ ఏం చెప్పారో మీరు విన్నారు. యజుర్వేదంలోని 13వ అధ్యాయంలో ఉన్న 12-13 మంత్రాల్లో ఏముందో చూడండి. నిజానికి ఈ మంత్రం దేవుడు మనుషులకి చెప్తున్నది కాదు. ప్రజల్ని రక్షించే విషయంలో రాజు వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పబడుతూ ఉన్నది. ఎందుకంటే 12వ మంత్రం కనుక చూసుకుంటే దాని భావార్థాన్ని ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ మంత్రం ధూపమాలంకారమున కలదు. రాజు మొదలగు సభాజనులు ధర్మము విషయముల్లో కూడి జలముల వలె మిత్రులకు శీతలత్వమును ప్రసాదించుచు అగ్నివలే శత్రువులను భస్మమునర్చవలెను. చాటుగా నుండి శత్రువుల నుసుగొల్పు నీచుణ్ణి దృఢబంధములచే బంధించి నిష్కంటకముగా రాజ్యమేలవలెను. ఇక్కడ ఎంతకాడికి తప్పుడు విధానాలతో వచ్చే శత్రువుల నుంచి మిమ్మల్ని కాపాడు అని ప్రజలు రాజుకు మొరపెట్టుకుంటున్నది ఉన్నదే కానీ ఎక్కడైనా సరే దేవుడు నీ శత్రువుల్ని నాశనం చేసేస్తా, నన్ను నమ్మనోళ్ళని నరికేస్తా, కాల్చేస్తా అని ఉన్నది ఏదైనా ఉందా? అయినా కానీ ఎంత దారుణంగా వక్రీకరిస్తున్నాడో ఒక్కసారి మీరే చూడండి. ఇక్కడతో అయిపోయిందా? అయితే యజుర్వేదం 13వ అధ్యాయం 12వ మంత్రం ఏదైతే నేను తీసుకున్నానో అది ఇంగ్లీష్ నుండి తీసుకున్నాను కాబట్టి ముందుగా ఇంగ్లీష్లో ఏముందో మనం చూద్దాం. ఇది యజుర్వేద సంహిత. ఇక్కడ యజుర్వేద సంహిత 13వ అధ్యాయం 12వ మంత్రంలో ఏముందో ఒకసారి మీరు చూడండి. రైసబో అగ్ని స్ప్రెడ్ యూ అవుట్ బిఫోర్ అస్ బర్న్ డౌన్ అవర్ ఫోర్స్. ఇక్కడ స్పష్టంగా మీరు చూడవచ్చు బర్న్ డౌన్ అవర్ ఫోర్స్ అని.
అంటే మీ శత్రువుల్ని కాల్చి బూడిద చేయండి అని స్పష్టంగా ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. దాని యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ నేను చేసి చెప్పాను. అయితే ఇప్పుడు మనం శుక్ల యజుర్వేదములో ఏ విధంగా ట్రాన్స్లేషన్ ఉంది, లలిత్ కుమార్ ఏ విధంగా వక్రీకరించి చెప్పాడో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటిది శుక్ల యజుర్వేద సంహిత, అనువాదం డాక్టర్ వి భాస్కర్ రాజు. ఇక్కడ స్పష్టంగా 13వ అధ్యాయం 12వ మంత్రాన్ని కాస్త మనం చూసినట్లయితే, ఓ అగ్ని నీవు మేలుకొని ప్రజ్వరిల్లి అన్ని దిక్కులకు వ్యాపించెదవుగాక, మా పట్ల శత్రుత్వం కలిగి ఉన్న దుష్ట శక్తువులను శత్రు సంబంధువులను దహించి వేయుదుగాక అని చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూడవచ్చు. ఏదైతే నేను చెప్పానో అది ఇక్కడ మీరు యజుర్వేద సంహితలో మీరు చూడవచ్చు. అయితే ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడ తప్పు చెప్పాను? ఇక్కడ లలిత్ కుమార్ అంటాడు, లేదండి అది రాజు ప్రజలకు ఆదేశిస్తున్నాడు లేదా రాజుకు ఆదేశించడం జరిగింది, ఇది దేవుడు చెప్పింది కాదు అంటే, దేవుడు చెప్పింది గ్రంథంలో ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఎవరికి చెప్పారు అన్నది కాదు. రాజు రైతుకు చెప్పాడా, లేదా రైతు రాజుకు చెప్పాడా, లేదా రాజు పాలకులకు చెప్పాడన్న విషయం కాదు. ఇక్కడ శత్రువులను చంపి దహించి వేయండి అన్న విషయం ఉందా లేదా? ఆ ఉన్న విషయాన్ని నేను చెప్పాను. లేదండి దాని కాంటెక్స్ట్ వేరు అని మీరు అన్నట్లయితే, మరి ఖురాన్లో సూరా తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 5 కాంటెక్స్ట్ కూడా వేరేగా ఉంది అని నేను చెప్పాను. ఇక అలాగే నేను చెప్పినటువంటి రెండవ మంత్రం యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రం. నేనేం చెప్పాను, అతడు ఏం చెప్పాడో ఒకసారి ముందు మీరు చూడండి. యజుర్వేదం 13వ అధ్యాయం 13వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువుల్ని చంపివేయండి, వారు మీ బంధువులైనా సరే, మీ స్నేహితులైనా సరే, అపరిచితులైనా సరే, వారిని చంపి కాల్ చేయండి అని యజుర్వేదంలో ఉంది. 13వ అధ్యాయం 13వ మంత్రం. సరే, 13వ అధ్యాయములో 12వ మంత్రము దాని భావార్థము. ఓకేనా? ఇక మరి 13వ మంత్రం కూడా చెప్పారుగా, ఆ 13వ మంత్రము దాని భావార్థం కూడా ఒక్కసారి చూద్దాము. మానవులు రాజైశ్వర్యములను పొంది ఉత్తమ గుణకర్మ స్వభావయుక్తులై ప్రజలకు ప్రత్యేకించి దరిద్రులకు సుఖమును కలిగించవలెను. ధర్మమునందు స్థిరముగా నుండి నిరంతరము శిక్షణను జరుపుచు అందరిలో ఉత్తముడైన వాణ్ణి సభాపతి రాజుగా ఎంచుకొనవలెను. ఏముంది? రాజుగా ఎలాంటి వాడిని ఎంచుకోవాలి అని మాత్రమే ఉంది. ఈ రెండిట్లో ఎక్కడైనా సరే మీ బంధువుల్ని చంపేయండి, ఆడవాళ్ళని చంపేయండి, పసిపిల్లల్ని చంపేయండి అని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదుగా. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇతడేం చెప్పాడు? బ్రదర్ సిరాజ్ ఏ విధంగా వక్రీకరిస్తున్నాడు, అసలు ఈ విషయం ఇక్కడ లేనే లేదు అనే విధంగా ఇతడు తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మనం పరిశీలిద్దాం, నిజంగా నేను అది ఎక్కడి నుండి తీసుకున్నాను, అక్కడ ఉందా లేదా, ఇంగ్లీష్లో ఏముంది, తెలుగులో ఏముందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ మీరు చూడండి, ఇంగ్లీష్లో ఉన్నటువంటి యజుర్వేద సంహిత అధ్యాయం 13 మంత్రం 13ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. అక్కడ ఏముందో చూడండి. ఇది యజుర్వేద సంహిత అధ్యాయం 13 మరియు శ్లోకం 13లో ఇక్కడ ఏముంది, నేనేం చెప్పాను, నేను ఏదైనా తప్పుగా చెప్పానా ఒకసారి మీరే చూడండి. డెస్ట్రాయ్ అవర్ ఫోమెన్ వెదర్ కిన్ ఆర్ స్ట్రేంజర్ అని చాలా స్పష్టంగా ఇక్కడ ఉంది, మీరు చూడవచ్చు. అంటే మీ యొక్క శత్రువుల్ని దహించి వేయండి, వారు ఒకవేళ మీ బంధువులైనా లేదా అపరిచితులైనా అనే అర్థం రాదా? ఒకసారి చూడండి. ఇదేదో ముస్లింలు ట్రాన్స్లేషన్ చేసినటువంటి గ్రంథం కాదు. అయితే ఇప్పుడు మనం శుక్ల యజుర్వేద సంహిత 13వ అధ్యాయం 13వ మంత్రం తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేశారో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నా చేతిలో మీరు ఏదైతే చూస్తున్నారో శుక్ల యజుర్వేద సంహిత 13వ అధ్యాయము 13వ మంత్రాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓ అగ్ని మాలో దివ్యమైన తేజస్సు శక్తిని పైనికి ఎత్తి దానిని మాలో స్థాపించుదువుగాక, మాలో స్థిరముగా ఉన్న దుష్ట రాక్షస తత్వములను అణిచివేయుదువుగాక, ఒక్కటిగా ఉన్న జంటలుగా ఉన్న దుష్ట శక్తులను నిర్మూలించదువుగాక, ఆ దుష్ట శక్తులను నీ జ్వాలలకు అప్పగింతునుగాక. అంటే ఇక్కడ మీరు చూడండి, పూర్తిగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి అర్థానికి తెలుగులో ఉన్నటువంటి అర్థానికి ఏదైనా వ్యత్యాసం, ఏదైనా పొంతన ఉందంటే ఇక్కడ పొంతన మాత్రం కనిపించట్లేదు. మీరు హిందీలో ఉన్నటువంటి వేదాలు చూడండి, నేను ఏది చెప్పానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి అర్థం ఇక్కడ హిందీ వేదాస్లో ఉన్నటువంటి ట్రాన్స్లేషన్లో కనిపిస్తుంది, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ అలాగే కనిపిస్తుంది. ఇక్కడ కాస్త అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను ఏదైతే చెప్పానో ఆ విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఒక్కటిగా ఉన్న జంటలుగా ఉన్న దుష్ట శక్తులను నిర్మూలించదుగాక, ఆ దుష్ట శక్తులను నీ జ్వాల
జ్వాలలకు అప్పగింతునుగాక, అంటే వారిని సమూలంగా నిర్మూలించేసి నాశనం చేసేసి ఆ దుష్ట శక్తులను నీ జ్వాలలకు అగ్నికి అప్పగించదునుగాక అని ఈ విధంగా దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను చెప్పినటువంటి మరొక మంత్రం ఏదైతే ఉందో యజుర్వేదం 17వ అధ్యాయం 44వ మంత్రము. అయితే నేనేం చెప్పానో ఇతడేం చెప్పాడో ఒక్కసారి మీరు చూడండి. యజుర్వేదం 17వ అధ్యాయం 44వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, మీ శత్రువులను తికమక చేసి కన్ఫ్యూజ్ చేసి కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. దీని భావార్థం ఒక్కసారి చూద్దాం. అతి ప్రశంసనీయ శక్తి సామర్థ్యయుక్త సూరవీర పురుష సైనికులను స్వీకరించున్నట్లు సభాపతి మున్నగు వారు సూరవీరులకు మహిళా సైన్యమును కూడా స్వీకరించవలయను. వ్యభిచారిణులు లేనట్టి స్త్రీ సైన్యముచే శత్రువులను వశమునందుంచుకొనవలేను. బా, ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. ఓ రకంగా చెప్పాలి అంటే మహిళా సాధికారత గురించి చాలా సుస్పష్టంగా దీనిలో చెప్పారు. సూరవీరులకు పురుషులని ఏ విధంగా నువ్వు సైన్యంలోకి తీసుకుంటావో అలాగే సూరవీరులకు మహిళామణులను కూడా సైన్యంలోకి తీసుకో. అంతేకాదు వాళ్ళల్లో వ్యభిచారము లేనట్టుగా చూసుకొని వాళ్ళ అధీనంలో శత్రువుల నుంచేలాగా చూడు అని చెప్పేసి అన్నారు. అంతేగాని మాడి మహిళల్ని చిన్నపిల్లలను కూడా చంపేమని చెప్తుంది. అల్లాహు అక్బర్ అని లేదు కదా అక్కడ. అయితే నేను చెప్పినటువంటి యజుర్వేదం 17వ అధ్యాయం 44వ మంత్రం ఏదైతే ఉందో ఇది ఉన్నది ఉన్నట్టుగా చెప్పానా లేదా నేను ఏదైనా వక్రీకరించానా లలిత్ కుమార్ చెప్పినట్లుగా? ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, శుక్ల యజుర్వేద సంహిత. ఇప్పుడు నేను తీస్తాను 17వ అధ్యాయం. 17వ అధ్యాయం తీస్తాను. ఆ తర్వాత 44వ శ్లోకంలో ఏముందో ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, యజుర్వేదంలోని 17వ అధ్యాయం 44వ శ్లోకం ఇప్పుడు నేను తీశాను. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పానా లేదా ఏదైనా వక్రీకరించానన్న విషయము మీకే అర్థమవుతుంది. లలిత్ కుమార్ వక్రీకరించాడా లేదా బ్రదర్ సిరాజ్ వక్రీకరించాడా అన్న విషయాన్ని ఒక్కసారి మీరు చూడండి. ఓ ఇంద్రా, దుష్ట శత్రువుల మనస్సులను విలిచితము చేసి, అంటే వారి యొక్క మనస్సులను కన్ఫ్యూజ్ చేసి, వారి అంగములను అంటే శరీర భాగములను నిర్వీర్యము చేసి నీవు వెడలిపొమ్ము. నీవు దుష్టులకు విరోధముగా యుద్ధము చేసి వారి హృదయమును బాధతో దహించి వారిని గాఢమైన అంధకారంలో పడవేసి వెళ్ళుదువుగాక. అంటే ఇక్కడ శత్రువుల్ని తికమక చేసి వారి యొక్క బాడీ పార్ట్స్ ని కట్ చేసి వారితో యుద్ధము చేసి వారి హృదయానికి బాధ కలిగేలా చెయ్యాలని ఇంత స్పష్టంగా ఇక్కడ ఉన్నప్పుడు నేను వక్రీకరిస్తున్నానా లేదా లలిత్ కుమార్ వక్రీకరిస్తున్నాడా అనేది స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి మంత్రాన్ని చదివి ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో అథర్వ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రాన్ని నేనేం చెప్పానో ఒక్కసారి మీరు చూడండి. లలిత్ కుమార్ ఏ విధంగా వక్రీకరించాడో ఒకసారి చూడండి. ఆ తర్వాత వాస్తవం ఏంటో నేను మీకు చెప్తాను. అథర్వణ వేదం 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది. అల్లాహు అక్బర్. ఓ ఏమనుంది ఇక్కడ? పురుషార్థ పరులకు మనుషులు పరమేశ్వరుని శరణమును ఆశ్రయించి ఉపకారులకు ద్విపాద చతుష్పాద జీవుల రక్షించుచు శత్రువులను సమూలముగా నష్టపరచవలయును. ఇక్కడ మనుషులు పరమేశ్వరుని కోరుకుంటున్నారు. పరమేశ్వరుడు నా కోసం అందరినీ చంపేయి అని అంటలా. కానీ నువ్వు హిందూ గ్రంథాలను ఇంత దారుణంగా వక్రీకరించావు కదా, ఈ నిమిషం కళ్ళ ముందే ఇది ప్రజలందరికీ నిరూపణ అయిపోయింది కదా. అయితే అథర్వ వేదం నేను ఆర్డర్ చేశాను, ఇంకా అది నాకు రాలేదు. వచ్చిన తర్వాత తప్పనిసరిగా నేను అథర్వ వేదంలో ఉన్నటువంటి ఆ రిఫరెన్స్ చూపిస్తాను. అయితే నేను వేరే చోటు నుండి ప్రింట్అవుట్ తీసుకొచ్చాను. అందులో ఏముందో ఒకసారి మనం చూద్దాం. అథర్వ వేద 11వ కాండం 2వ సూక్తం 21వ మంత్రం. ఇక్కడ ఏదైతే ప్రింట్అవుట్ ఉందో ఈ ప్రింట్అవుట్ని మీరు చాలా స్పష్టంగా చూడండి. ఓ స్ట్రాంగ్ గాడ్ ఉగ్ర స్లే ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద బ్లాస్ఫామర్స్. ఇక్కడ స్లే ది ఆఫ్ స్ప్రింగ్ అనేటటువంటి పదం ఏదైతే వాడబడిందో ఇక్కడ శత్రువుల యొక్క సంతానాన్ని చంపేయండి. మరో ట్రాన్స్లేషన్ మీరు తీసుకుంటే అక్కడ శత్రువుల యొక్క భార్యను మరియు పిల్లల్ని కూడా చంపండి అని ఉంది. ఇక్కడ హిందూ గ్రంథాల ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ఉండదు, తెలుగులో ఉన్నది హిందీలో ఉండదు. రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకుంటూ వెళ్ళడమే ఈ గ్రంథాల యొక్క ప్రత్యేకత. కాబట్టి సిరాజ్ గారు ఇలా చెప్పారు అలా లేదు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ గ్రంథం నుండి చెప్పాను, ఎవరి ట్రాన్స్లేషన్ చెప్పాను అది తీసి చదివేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ అదే మీరు హిందీ ట్రాన్స్లేషన్ కనుక మీరు చూసినట్లయితే హిందీలో ఇక్కడ స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఆప్ అప్నే శస్త్రు కో అన్యత్ర దేవహింసకోంకి ప్రజాపర్ ఛోడ్కర్ ఉన్కా వినాశ్ కరే అని చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది.
ఈ విధంగా చూసినట్లయితే ఇంగ్లీష్లో ఉన్నది హిందీలో ఉండదు, హిందీలో ఉన్నది తెలుగులో మీకు కనిపించదు. ఆ తర్వాత నేను భగవద్గీత శ్లోకాల గురించి కూడా చెప్పాను. భగవద్గీతలో 18 అధ్యాయాల్లోని మొదటి అధ్యాయం అర్జున విషాద యుగంలోని 47 శ్లోకాలు ఉంటే మొదటి అధ్యాయము మొదటి శ్లోకమే యుద్ధానికి సంబంధించినటువంటిది. యుద్ధం చెయ్యండి అని పురికొల్పినటువంటిది అని చెప్పాను. అందులో ఏదైనా తప్పు చెప్పాను ఒకసారి మీరు చూడండి. అయితే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరేంటో తెలుసా? అర్జున విషాద యోగము. మొట్టమొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. మొట్టమొదటి శ్లోకమే యుద్ధం చేయండి రా బాబు, యుద్ధం గురించి అవతరించింది భగవద్గీతలో. అలాగే భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగము. ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. సగానికంటే ఎక్కువ శ్లోకాలలో మీకు అక్కడ యుద్ధాన్ని పురిగొలుపుతూ మీకు భగవద్గీత కనిపిస్తుంది. భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మొట్టమొదటి అధ్యాయంలోనే యుద్ధం చేయండి రా బాబు అని ఉందంట. ఎక్కడుందిరా బాబు? లేదు. ఇక్కడ నా చేతిలో కనిపిస్తున్నటువంటిది గీతా మకరందము. ఇందులో 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి శ్లోకం గురించి అయితే నేను చెప్పానో ఇక్కడ 1వ అధ్యాయంలోని ఇంకా శ్లోకం ప్రారంభం అవ్వకముందే అవతారిక అక్కడేముంది? యుద్ధమును గురించి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నిస్తున్నాడు. దేని గురించి ఉందండి? యుద్ధానికి సంబంధించి ఉంది. అదే కదా నేను చెప్పాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి? ఒకసారి మీరు చూడండి. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, నావారలగు దుర్యోధనాదులను పాండవపుత్రులకు ధర్మరాజాదులను యుద్ధము చేయు గూతుహములతో పుణ్యభూమియగు కురుక్షేత్రమున చేరి ఏమి చేసిరి అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయ్ను అడుగుతున్నాడు. ఈ ఇరువురు కూడా యుద్ధము చేసేటటువంటి కుతూహలముతో ఇరు పుణ్యక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం చేరి అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే యుద్ధానికి సంబంధించింది కాకుంటే ఇంకేంటో ఒకసారి మీరు చెప్పండి. ఆ తర్వాత నేను భగవద్గీత గ్రంథం 11వ అధ్యాయం 34 శ్లోకాన్ని కోట్ చేయడం జరిగింది. అక్కడ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, జయద్రథుడు, కర్ణుడు వీరిని చంపండి అని ఉంది కదా. అంటే ఇక్కడ లలిత్ కుమార్ ఇక్కడ ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే భీష్మాచార్యుడు ఎవరో కాదు, శ్రీకృష్ణ వారికి పరమ భక్తుడు. అలాంటి భీష్మాచార్యుడు కాలం మూడి తప్పు చేస్తే యుద్ధ రంగంలో కూడా అలాంటి వ్యక్తిని కూడా చంపడానికి వెనుకంజ వేయకూడదని అక్కడ ఉంది అని ఇతడు ఒక వివరణ తీసుకొచ్చాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎవరినైతే చంపమని చెప్పాడని నువ్వు అంటున్నావో ఆ చెప్పిన భీష్ముడు వాళ్ళ లిస్ట్లో ఉన్న వాటిలో ఫస్ట్ పేరు తీసుకుంటే భీష్ముడు కనుక చూసుకుంటే భీష్ముడు కృష్ణుడికి శత్రువు కాదు, కృష్ణుడికి పరమ భక్తుడు. వాడు ఎంత తోడైనా ఎవడైనా సరే, భక్తుడైనా సరే, చివరికి దేవుడికి అత్యంత ఆంతరంగికుడైనా సరే తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు తప్ప. మరి ఇలాంటి వివరణే సూర్య తౌబాస్ నంబర్ 9 ఆయత్ నంబర్ 5కు ఉందని నేను చెప్పాను కదా. అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ దాన్ని తీసుకుంటున్నారని కూడా నేను చెప్పాను కదా. ఈ విషయానికి అసలు చూసినట్లయితే సూర్య తౌబాస్ నంబర్ 9 ఆయత్ నంబర్ 5 ఏదైతే ఉందో నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముష్రికుల్ని చంపండి అన్న ఆయత్ యొక్క పూర్వపరాలను మనం తెలుసుకుంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫతే మక్కా ఎప్పుడు జరిగిందండి? ఫతే మక్కా హిజ్రీ శకం 8వ సంవత్సరం రంజాన్ నెల 10వ తేదీన ఫతే మక్కా జరిగింది. అప్పటికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 21 సంవత్సరాలు అవుతుంది. ఆయనకు నబువత్ అంటే ప్రవక్త పదవి లభించి అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రక్త సంబంధికులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఎంతో మంది హత్య గావించబడ్డారు. వారిని హత్య చేయడం జరిగింది, వారిపై దౌర్జన్యాలు చేశారు. చివరికి వారు పుట్టినటువంటి తమ మక్కా ప్రదేశాన్ని వదిలి మదీనాకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా గొడవలు సృష్టిస్తున్నారు. అలాంటి క్రమంలో ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సైన్యంతో విశ్వాసులతో ఎప్పుడైతే మక్కాను జయించారో దాన్ని ఫతే మక్కా అంటారు. ఆ ఫతే మక్కా 8వ హిజ్రీ రంజాన్ నెల 10వ తేదీ జరిగితే 9వ హిజ్రీలో ఈ వాక్యాలు అవతరించాయి. అప్పుడు వారికి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? ఇక నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొచ్చినటువంటి ఏకేశ్వరోపాసన తౌహీద్ అనేది ఇక్కడ స్థాపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముష్రికులు ఎవరైతే ఉన్నారో వారు మక్కా వదిలి వెళ్ళిపోవడానికి వారికి 4 నెలల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆయతలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరి కోసం? ఈ 4 నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే మక్కాలో ముష్రికులు ఉంటారో వారి కోసం అవతరించినవే తప్ప ఇతర ముష్రికుల గురించి ఇవి అవతరించినటువంటి వాక్యాలు కావు. ఎందుకంటే ఇక్కడ అల్ ముష్రికీన్ అనేటటువంటి అరబ్బీ పదం వాడబడిందంటే అల్ అనేటటువంటి పదం ఏదైతే అరబ్బీలో వాడబడుతుందో అది ప్రత్యేకంగా పర్టికులర్గా వాడబడుతుంది. ఆ మక్కాలో ఎవరైతే ఆ 4 నెలల తర్వాత కూడా అక్కడే మక్కా వదిలి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారో వారి కోసం అవతరించినటువంటి వాక్యాలు. ఇంకా ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక
ఒక విషయం ఏంటంటే ఈ వాక్యాలు అవతరించిన తర్వాత ఎవరిని చంపడం జరిగిందంటే ఎవరిని కూడా చంపడం జరగలేదు, ఎవరిని ముట్టడించడం జరిగిందంటే ఎవరిని కూడా ముట్టడించడం జరగలేదు. ఫతే మక్కాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ ప్రవక్త వారిపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వారు, సహబాల్ని చంపినటువంటి వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిత్ర హింసలు పెట్టినటువంటి వారు కూడా అక్కడే ఉన్నారు. వారందరినీ కూడా క్షమించి వేశారు. కొంతమంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు, మరి కొంతమంది మక్కా వదిలి మదీనాకు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మదీనా కూడా ఒక హోలీ ప్లేస్ అయినప్పటికీ మదీనాలో వారు ఉండొచ్చు తప్ప మక్కా అనేది ఒక ధార్మిక పరంగా ఒక క్యాపిటల్గా దాన్ని ఒక కేంద్ర బిందువుగా చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఈ అవిశ్వాసులు ఈ యొక్క బహుదేవోపాసకులకు ఉన్నట్లయితే వారు ఏ విధంగానైతే పూర్వం మక్కాలో బహుదైవ ఆరాధన ప్రారంభించారో 360 విగ్రహాలని కాబతులలో పెట్టారో ఆ విధంగా మక్కాని అశుద్ధపరిచేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిని అక్కడి నుండి బహిష్కరించడం జరిగింది, అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఇది ఎవరైతే 4 నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదో వారికి సంబంధించి వారిని చంపండి అని ఉంది. అయినప్పటికీ ప్రవక్త వారు సహబాలు ఫతే మక్కా సందర్భంగా ఎవరైనా చంపారా అంటే ఎవరిని కూడా చంపలేదు. అక్కడ క్షమాభిక్ష పెట్టడం జరిగింది. కొంతమంది ఇస్లాం స్వీకరించారు, మరి కొంతమంది వారు ఇస్లాం స్వీకరించడం ఇష్టం లేక వారు ఇతర ప్రాంతాలకు అంటే మక్కా కాకుండా మదీనా, జిద్దా అక్కడ ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు తప్ప వారిని ఎవరు ముట్టడించడం జరగలేదు, వారిని ఎవరు కూడా చంపడం జరగలేదు. ఇది కేవలము వారిని హెచ్చరిస్తూ ఎవరైతే 4 నెలల తర్వాత కూడా అక్కడే ఉంటామని ఎవరైతే మొండి పట్టుబడతారో వారికి సంబంధించిన ఆయతులే తప్ప ఇది ప్రపంచంలో ఏ బహుదేవోపాసకుడు ఏ ముష్రిక్కి సంబంధించినటువంటి విషయాలు కాదు. మీరు అడిగారు ముష్రిక్ అంటే హిందూ అంటే హిందూ ముష్రిక్ అని అక్కడ అర్థం కాదు. ముష్రిక్ అనేటటువంటి అరబ్బీ పదానికి అర్థం ఏంటంటే బహుదేవోపాసన చేసేవాడు. అతడు క్రైస్తవుడైనా యూదుడైనా ఇతర ఏ మతానికి చెందినవాడైనా ఆ వ్యక్తి కనుక బహుదేవోపాసన చేసి అతన్ని ముష్రిక్ అని అంటారు. ముష్రికులందరినీ చంపండి అని ఎక్కడ కూడా ఖురాన్లో లేదు. ఆనాడు ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేసి ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నం చేశారో ఆ ముష్రికులకు సంబంధించినటువంటి వాక్యాలే తప్ప ఇది ఇతరులకు వర్తించదని నేను కూడా కంటెస్ట్ చెప్పాను కదా బ్రదర్. ఈ విషయం మీరు వినరు, మీరే కెలుక్కుంటారు. తర్వాత మేము ఏదైనా జవాబిస్తే దానికి సంబంధించి మీరే అంటున్నారు కదా పిసుకుంటారు, ఏదో అది మొత్తం మీరు చేస్తున్నారు, నేను చేయట్లేదు. అందుకే చూడండి సూర తౌబా నంబర్ 9 ఆయత నంబర్ 6లో కాస్త మీరు పరిశీలించినట్లయితే ముష్రికులు ఏ వ్యక్తి అయినా నీ శరణు కోరితే అతనికి దైవవాణి వినేంత వరకు ఆశ్రమివు, ఆ తర్వాత అతని యొక్క సురక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి చేర్చు అని అక్కడ ఉంది. అంటే ఇది ఎవరికి సంబంధించింది? ఆ 4 నెలల తర్వాత కూడా అక్కడ నుండి ఎవరైనా వెళ్ళిపోకుండా తర్వాత వచ్చేసి నీ శరణు కోరినట్లయితే దైవ వాణి వినేంత వరకు అతనికి అవకాశం ఇవ్వు, ఆ తర్వాత ఒక సురక్షితమైనటువంటి ప్రదేశంలో అతన్ని విడిచిపెట్టు అని అంత స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అనుకుంటున్నట్లుగా మీరు ఏదో తెలుగు ట్రాన్స్లేషన్ చదివి ఇది ఇలా ఉంది అనుకుంటే అది మీ యొక్క పచ్చి మూర్ఖత్వం అవుతుంది. ఇస్లాంలో ఎక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రజల్ని లేదా ముష్రికుల్ని చంపడని లేదు. ఇది కేవలం మక్కాలో ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసులకు వ్యతిరేకంగా యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేశారో వారికి సంబంధించింది తప్ప ఇది కామన్గా వర్తించదు. ఇప్పటికీ ఈ వీడియో అనేది చాలా లెందీ అయిపోయింది, వీక్షకులకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి లలిత్ కుమార్ యొక్క మతోన్మాదం తెలియాలంటే పార్ట్ 2ని కూడా తప్పనిసరిగా మీరు చూడండి. లలిత్ కుమార్ నువ్వు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నావు, ఎందుకంత భయపడుతున్నావు? కాస్త కూల్గా ఉండే ప్రయత్నం చేయి, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీలాంటోడు సమానత్వం కోసం చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోరు. కులం పేరుతో దూషిస్తున్నది ఎవరు? వారిని పండితులుగా వారిని పూజారులుగా గుళ్ళో చూసేటటువంటి దమ్ము ధైర్యము మీకు ఉందా? ప్రేమ జాలి దయ గురించి మాట్లాడడానికి నువ్వు కానీ నీలాంటి వ్యక్తులు కానీ సరిపోరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.